హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మన ఛానల్ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇప్పుడు టాపిక్ ఏంటంటే మనం అరకు అందాలు అయితే చూడడానికి వెళ్తున్నాం బైక్ రైడ్ మీద. నేను మీకు మొత్తం చూపిస్తాను. ఓకే, లెట్స్ గో. ఇప్పుడైతే మనం పాడేరు నుంచి అయితే వెళ్ళాలి, ఎందుకంటే పాడేరు నుంచి అరకు ఆ అందాలు మొత్తం బాగుంటాయి. ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ అవుదాం. ఇక్కడ స్టార్ట్ అయ్యేటప్పుడు ఇక్కడ చూడండి గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ అయితే వస్తుంది. ఇక్కడ నుంచి అయితే మనం స్ట్రైట్గా అయితే వెళ్ళిపోవాలి. ఇదే అరకు రోడ్ అనమాట. ఓకే, వెళ్ళిపోదామా? లెట్స్ గో. మనం కొంచెం ముందుకు రాగానే ఆటోమేటిక్గా ఇంకా రోడ్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఇక్కడ నుంచి ఆ వ్యూ మొత్తం అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఇదంతా రోడ్ అనమాట. ఆ రోడ్లోంచి ఎటు చూసినా మీకు వ్యూ అదిరిపోద్ది. ఆ మౌంటైన్స్ కానీ, ఆ నేచర్ కానీ, ఆ చెట్లు కానీ అసలు అదిరిపోద్ది అనమాట. ఇంకా ముందుకెళ్ళి అయితే చూసేద్దాము. లెట్స్ గో. సో ఇక్కడ నుంచి మీరు చూసుకున్నట్టయితే అంత ఫారెన్లో ఉన్నట్టే ఉంటుంది. ఎక్కడ మీరు ఈ లోకల్లో ఉన్నట్టయితే ఉండదు. మొత్తం ఒక ఫారెన్ వ్యూ చూసినట్టే ఉంటుంది. ఇంకా ముందుకెళ్తే అంత రోడ్ అయితే నీట్గా వేస్తున్నారు ఈ టూరిజం కోసం. ఎక్సలెంట్గా ఉంటుంది. ఇంకా ఇక్కడ ఎలా ఉందంటే ఇంకా ముందు ఎక్సలెంట్గా ఉంది. మేము అయితే మొత్తం చూసాం. మీరు ఖచ్చితంగా ఈ వీడియో చూసిన వాళ్ళు ఎవరైనా సరే ఫోన్ అయితే రొటేట్ చేసి అయితే చూడండి, ఎందుకంటే బాగా కనిపించడానికి వీలుగా ఉంటుంది. ఖచ్చితంగా అయితే రొటేట్ చేయండి. ఓకే, వెళ్ళిపోదామా? చూద్దాం మొత్తం ఆ మౌంటైన్స్, అదంతా వ్యూ, నేచరు. ఇక్కడ నుంచి మనం డైరెక్ట్గా అరకు అయితే వెళ్ళిపోదాం. అరకు వరకు అయితే కూడా మొత్తం సేమ్ ఇలానే ఉంటుంది. చూడండి మొత్తం కొండలు, ఆ నేచరు, ఆ చెట్లు ఎక్సలెంట్గా ఉంటుంది. ఓకే, లెట్స్ గో.
వీళ్ళు ఈ రోడ్డు కోసం టోల్ గేట్ అయితే మొత్తం ఇక్కడ ఏర్పాటు చేస్తున్నారు. తర్వాత అయితే ఓపెన్ అయిద్దంట. ఇక్కడంతా కడుతున్నారు చూడండి, ఇదంతా టోల్ గేట్ అనమాట. ఇదంతా టోల్ గేట్ కడుతున్నారు. ఓకే, మనం ఇంకా ముందుకైతే వెళ్ళిపోవాలి. ఇదంతా మనకి నేషనల్ హైవే. ఇక్కడ నుంచి అసలు బైక్ స్టార్ట్ చేస్తే కనుక అసలు మీరు ఇంకా ఫుల్ స్పీడ్గా వెళ్ళిపోవచ్చు, ఎందుకంటే అంత స్మూత్గా ఉంటుంది రోడ్డు. ఇంకా ఇప్పుడు వేస్తున్నారు కాబట్టి కొంచెం మొత్తం అయితే ఆల్మోస్ట్ వేసారు. మధ్య మధ్యలో ఏదైనా పాడైపోయినవి ఉంటాయి కదా, తర్వాత ఆ కొంచెం అయితే పూర్తి చేసి డైరెక్ట్గా అయితే పెద్ద రోడ్ అయితే వేసేస్తారనమాట. ఎక్సలెంట్గా ఉంటుంది వ్యూ. మీరే చూస్తున్నారు కదా, అసలు మామూలుగా లేదు, చాలా అంటే చాలా క్రేజీగా ఉంది. యాక్చువల్గా ఇక్కడ ట్రైన్లో కూడా వెళ్ళాలి, ట్రైన్లో కూడా వ్యూ బాగుంటుంది. బట్ మనం బైక్ ఉంది కాబట్టి బైక్ రైడ్ అయితే చేస్తున్నాము. బైక్ రైడ్ కూడా ఎక్సలెంట్గా ఉంటుంది. చాలామంది తెలియదు ఇది, కానీ అసలు సూపర్ అనమాట. ఇంకా ముందుకెళ్ళైతే మనం చూసేద్దాము. ఇప్పుడు నేను మీకు 2 కెమెరా అయితే ఓపెన్ చేసి చూపిస్తున్నాను, ఫ్రంట్ అండ్ బ్యాక్. ఎందుకంటే మీకు అర్థం అవడం కోసం వ్యూ మొత్తం నేను చూపిస్తున్నాను అనమాట. ఆ చిన్న కెమెరా ఉంది కదా, అదంతా ఇది బ్యాక్ క్యామ్ అనమాట. ఇది ఫ్రంట్ క్యామ్ మొత్తం ఓపెన్ చేసి చూపిస్తున్నాను. ఇప్పుడు చూడండి, మొత్తం మీకు బ్యాక్ క్యామ్ అయితే ఫుల్గా ఓపెన్ చేసి చూపించాను. చూడండి, ఆ రైట్లో ఆ కొండలు, ఆ నేచర్ ఫుల్ ఫారెన్లో ఉన్న ఫీలింగే ఉంటుంది. నేను మా బ్రదర్ అయితే బైక్ రైడ్ చేసుకుంటూ వెళ్తున్నాము. కానీ చాలా అంటే చాలా బాగుంది. అందరు ట్రైన్ అంటారు కానీ ఇది కూడా చాలా అంటే చాలా సూపర్గా ఉంది. ఇదంతా అరకు రోడ్ అనమాట. ఎక్సలెంట్గా ఉంది, నేషనల్ హైవే. ఇంకా ముందుకెళ్ళే గుందికి చాలా అంటే చాలా సూపర్గా ఉంటుంది. ఇంకా ఎంజాయ్ చేద్దాం పదండి. ఖచ్చితంగా ఫోన్ అయితే మీరు రొటేట్ అయితే చేయండి, ఎందుకంటే ఇంకా బాగా కనిపిస్తూ ఉంటుంది. ఓకే, లెట్స్ గో. అసలు ఈ వ్యూ అయితే అసలు ఎక్కడ తగ్గలేదు. ఇంకా మనం ముందుకెళ్ళే గుంది ఇంకా మనకి అసలు హై క్వాలిటీని అయితే ఇస్తుంది. చూడండి, మొత్తం ఫారెన్ లొకేషన్ అనమాట. ఎటు చూసినా ఎక్సలెంట్ వ్యూ అనిపిస్తుంది. మీరు అసలు లోకల్ ఉన్న ఫీలింగే ఉండదు. ఇంకా ముందుకెళ్ళే కొద్దిగా చూడండి, ఇంకా రోడ్ అయితే ఫుల్గా అయితే నీట్గా క్లీన్ చేశారు. ఆ కొండలు, ఆ చెట్లు మొత్తం ఎక్సలెంట్గా అమేజింగ్గా ఉంటుంది. అందుకే అరకు అంటే ఇంత ఫేమస్ అనమాట మన వైజాగ్లో. ఇది వైజాగ్ నుంచి చాలా లాంగ్ అయితే రావాలి ఈ అరకుకి. ఆ కొండల మధ్య ట్రైన్ కూడా వెళ్తుంది. బట్ అది అసలుకి అందరూ ట్రైనే అంటారు కానీ బైక్ రైడ్ అయితే ఇంకా ఎక్సలెంట్గా ఉంది. ఆ వ్యూ చూసుకుంటా మనం సరదాగా ఎక్కడ కావాలంటే అక్కడ ఆపుకొని అయితే వెళ్ళిపోవచ్చు. ఎక్సలెంట్గా ఉంది. ఫోటోలు కూడా ఇక్కడ చాలామంది దిగేస్తారు. చాలా అంటే చాలా బాగుంది. ఇంకా ముందుకు వెళ్ళిపోదాం పదండి, లెట్స్ గో. ఇంకో మాట మీకు చెప్పడం మర్చిపోయాను. ఇక్కడ మధ్యలో చాపరాయ్ అనే ఫేమస్ లొకేషన్ అయితే కనిపిస్తుంది. అది కూడా నేను మీకు చూపిస్తాను. ఓకే, లెట్స్ గో.
ఇక్కడైతే చూడండి ఎంత నీట్గా ఉంది ఆ ప్లేస్ మాత్రం ఎక్సలెంట్గా ఉంది. ఓ పక్క అసలు కొండలు, కొండల మధ్యలో రోడ్డు, పక్కనే సన్ను, అసలు అమేజింగ్ అయితే ఉందన్నమాట. ఖచ్చితంగా మీరు ఇది వింటర్ సీజన్లోనే రావాలి ఈ అరకు వైజాగ్ మొత్తం చూడాలంటే. అసలు మామూలుగా లేదు. చూడండి మీకు ఫ్రంట్ బ్యాక్ 2 క్యామ్లు అయితే నేను ఓపెన్ చేసి అయితే చూపిస్తున్నాను. ప్లీజ్ ఈ లైక్ అయితే చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి వీడియో ఎలా ఉందో. ఈ రోడ్ జర్నీ బైక్ రైడర్స్కి అయితే ఎక్సలెంట్గా ఉంటుంది. ఎందుకంటే ఒక్కసారి ఎక్సలేటర్ ఇచ్చామంటే ఇంక అసలు ఎక్కడ ఆగేది లేదు, అసలు మామూలుగా లేదు. కాకపోతే మేము చాలా చిన్నగా అయితే వెళ్తున్నాము, ఎందుకంటే ఈ అందాలు అన్నీ మీకు చూపిద్దామని అయితే చాలా చిన్నగా అయితే వెళ్తున్నాము. అసలు క్రేజీగా ఉంది లొకేషన్ అయితే. అసలు చూడండి ఆ చెట్లు అవన్నీ ఎక్కడ ఉంటాయి, ఫారెన్లోనే ఉంటాయి, మన లోకల్లో అయితే అసలు ఉండవు. కానీ అరకులో మాత్రం ఉన్నాయి. ఎక్సలెంట్గా ఉంది. ఆల్మోస్ట్ అయితే మనం సగం దూరంకి అయితే వచ్చేసాము అరకుకి. ఇంకా ముందుకెళ్ళే ఉంది, ఇంకా హైలైట్ ఉంటుంది. అసలు చూడండి అసలు రోడ్డు మాత్రం ఎక్సలెంట్ వ్యూ అనమాట. మీకు ముందే నేను చెప్పాను కదా, అసలు ఆ పాడేరు టు ఈ అరకు అయితే అబ్బో చెప్పాల్సిన పనే లేదు. ఆ పాడేరు నుంచి ఒక 5-6 కిలోమీటర్లు కొంచెం రోడ్ ఇది చిన్నది వేస్తున్నారు, అప్పటికి వేస్తూ ఉన్నారు మా టూరిజం కోసం. ఇక్కడ నుంచి అయితే ఆల్మోస్ట్ అయితే వేసేసారు, మీరే చూస్తున్నారు కదా. చూడండి ఆ వ్యూ అంతా, అసలు ఆ కొండలు, ఆ రోడ్డు అయితే మామూలుగా లేదు, ఎక్సలెంట్గా ఉంది. మాకైతే చాలా చాలా బాగా నచ్చింది అనమాట. ఓకే, లెట్స్ గో. మనం ఇప్పుడు ఈ లొకేషన్ నుంచి కొంచెం ముందుకెళ్ళగానే చాపరాయ్ అనే ఒక మంచి లొకేషన్ అయితే తగులుతుంది. అది కూడా ఫేమస్ అనమాట. ఖచ్చితంగా ఈ లొకేషన్కి వచ్చిన వాళ్ళు ఎవరైనా సరే చాపరాయ్ దగ్గరికి అయితే వెళ్తూ ఉంటారు. కొంచెం ముందుకెళ్ళగానే మనం కూడా నేను నీకు చాపరాయ్ అయితే చూపిస్తాను. ఓకే, లెట్స్ గో. ఇవంతా చాపరాయ్ ఏరియా అనమాట. చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటుంది. చూశారు కదా మీరే, అసలు ఎలా ఉందో మీరు ఖచ్చితంగా అయితే కామెంట్ చేయండి, లైక్ అయితే చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఎందుకంటే ఇలాంటి వీడియోస్ మీకు చాలా అంటే చాలా వస్తూ ఉంటాయి ఇంకా. ఓకే.
ఓకే. ఆల్మోస్ట్ అయితే మేము చాపరాయి వరకైతే వచ్చేసాము. ఈ చాపరాయి ఈ ఊర్లో దగ్గరలోనే ఉందనమాట. ఫస్ట్ అయితే మేము పెట్రోల్ కొట్టించుకొని అయితే వెళ్ళిపోవాలి. పెట్రోల్ ఆల్మోస్ట్ అయిపోయింది. ఇక్కడ చూడండి పెట్రోల్ బంక్ అయితే ఉంది కదా! ఇక్కడ నుంచి ఆ రైట్‌కి వెళ్ళి పెట్రోల్ అయితే కొట్టించేసుకొని నెక్స్ట్ ఇంకా బొర్రా కేవ్స్ అవి ఇవి ఉన్నాయి మొత్తం చూసేయి. అదంతా వెళ్ళిపోయి నెక్స్ట్ ఇంకా వైజాగ్ ఇంకా 100 కిలోమీటర్స్ ఉంది. అదంతా వెళ్ళిపోవాలన్నమాట. అందుకే ఇక్కడనే ఒకేసారి పెట్రోల్ కొట్టించుకొని అయితే మేము వెళ్ళిపోతాము. ఓకే. చూద్దాము నెక్స్ట్ ఇంకా ఎక్కడ చాపరాయి ఉందో. కొంచెం దగ్గరలోనే ఉందన్నమాట. ఇంకెక్కడో దూరం లేదు. చాలా అంటే చాలా దగ్గరలో ఉంది చాపరాయి. అడిగితే పక్కనే అని చెప్పారు. ఓకే. అదంతా ఏరియా ఉంది కదా! అక్కడ నుంచి చాపరాయి అయితే మొత్తం మనకు కనిపిస్తూ ఉండిద్ది. ఇదిగో చూడండి ఆల్మోస్ట్ మనం దగ్గరికి అయితే వచ్చేసాము. ఒక చోట బైక్ అయితే పార్క్ చేసి మనం చాపరాయి అయితే నేనైతే మీకు చూపిస్తాను. ఇదంతా ఎంట్రీ. ఇక్కడ నుంచి అయితే మనం చాపరాయి అయితే చూడాలి. చాలా డౌన్లో ఉంటుంది. నేను మొత్తం నీకు చూపిస్తాను. చూడండి ఇక్కడ చాపరాయి అయితే నేమ్ రాసింది. ఇదంతా చాపరాయి అనమాట. ఇక్కడ నుంచి మీకు డౌన్లో అయితే నేను చూపిస్తాను కెమెరా మొత్తం తిప్పేసి. ఓకే చూద్దామా. ఇదిగో చూడండి అంతా చాపరాయి. ఆల్రెడీ టూరిజం వాళ్ళు వెళ్ళారు చూడండి. ఎందుకంటే అక్కడ నుంచి ఒక పెద్ద బండ మీద వాటర్ అలా వస్తూ ఉంటాయి అనమాట. చాలా కేర్ఫుల్గా ఉండాలి. ఒక్కసారి జారిపడ్డామా మొత్తం కిందకి లోయలోకి అయితే అక్కడికి అంటే లోయ కాదు ఆ డౌన్లోకి వెళ్ళిపోయి ఏదో ఒకటి మన దెబ్బ తగలడానికి ఒక ఆస్కారం అయితే ఉంది. అదంతా చూడండి. ఇప్పుడైతే వాటర్ సరిగ్గా రావట్లేదు. అందుకని మేము కిందకైతే దిగలేదు. మీకు ఇక్కడ నుంచి నేను చూపిస్తున్నాను. మీరు కావాలంటే చాపరాయి అనే ఎవరినైనా అడగండి. చాలా మంచి లొకేషన్ అయితే అని చెప్తారు. ఇదంతా చూడండి కింద కొంచెం పార్క్ లాగా అంతా గ్రీనరీ అంతా సెట్ చేశారు. పక్కన మొత్తం కొండలు అనమాట. చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది రియల్గా చూస్తే. అదంతా చూడండి వ్యూ చాలా డౌన్లో ఉంటుంది. కింద స్టెప్స్ దిగి మరీ వెళ్ళాలి. ఎక్సలెంట్గా ఉంది వ్యూ మాత్రం. అందరూ అయితే అదంతా దిగేసి అయితే వెళ్తారు. నెక్స్ట్ అయితే ఇక్కడ నుంచి మనం ఒక ఏమంటారు అరకు వరకు అయితే వెళ్ళిపోదాము. అరకు అనే ఊరు ఒకటైతే ఉంటుంది. ఆ లొకేషన్ అయితే చూసుకుంటా మొత్తం అయితే వెళ్ళిపోదాము. ఇక్కడ నుంచి ఇక్కడతో ఇంక మన చాపరాయి అయితే ఎండ్ అయితే అయిపోయింది. ఇక్కడ నుంచి మనం ఇంకా లెట్స్ గో అనమాట. చాలా అంటే చాలా బాగుంది వ్యూ మాత్రం చూడండి. ఎక్సలెంట్గా ఉంది చాపరాయి. ఓకే. ఇంక మొత్తానికి అయితే చాపరాయి అయితే మీకు చూపించాను కదా. ఇంకా నెక్స్ట్ అయితే మనం అరకు అయితే వెళ్ళిపోదాం. అక్కడ నుంచి మీకు ఒక చాక్లెట్ ఫ్యాక్టరీ అయితే కనిపిస్తుంది. అద్భుతంగా ఉంటుంది. అది నెక్స్ట్ వీడియోలో అయితే మనం చూద్దాము. ఇప్పుడైతే అరకు ఆ రోడ్ వ్యాలీ అయితే మొత్తం మనం చూసేద్దాము. ఇంకా ఉంది. లెట్స్ గో. మొత్తానికైతే ఇంకా చాపరాయి నుంచి అయితే మనం బయలుదేరాము. ఇంకా ఆల్రెడీ బైక్ రైడ్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఇంకా చూడండి ముందుకెళ్ళే ముందు ఇంకా మీకు వ్యూ అద్భుతంగా ఉంటుందన్నమాట. ఎక్సలెంట్ అమేజింగ్ అనమాట. ఇక్కడ నుంచి అయితే మనం అరకు అయితే వెళ్ళిపోదాము. లెట్స్ గో. కొన్ని కిలోమీటర్స్ ముందుకు రాగానే ఇక్కడ రైల్వే ట్రాక్ అయితే వస్తుంది. ఇది మన బొర్రా కేవ్స్ దగ్గరికి అయితే వెళ్తుందంట. నాకు క్లారిటీ తెలియదు. అడిగితే బొర్రా కేవ్స్ వైపు అయితే వెళ్తుందని చెప్పారు. ఇక్కడ నుంచి అయితే మనం ఇంకా ముందుకు వెళ్ళాలి అరకు చూడాలంటే. ఓకే వెళ్దాం.
మనం ఆల్మోస్ట్ అరకు అనే విలేజ్ అయితే వచ్చామన్నమాట. ఇదంతా చూసారు కదా, అంతా రైట్లో అంతా క్యాంపింగ్ ఫైర్స్, అక్కడే ఉంటారు చాలామంది. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇక్కడ నుంచి మనం ముందుకెళ్ళిపోతే కొంచెం ముందుకెళ్ళగానే విలేజ్ అయితే వస్తుంది. ఇంకా ఆల్మోస్ట్ వచ్చినట్టే విలేజ్. అదంతా చూసారు కదా, అంతా విలేజ్ అనమాట. ఇక్కడ నుంచి మనం నెక్స్ట్ వీడియో ఏంటంటే చాక్లెట్ ఫ్యాక్టరీ అనమాట. అద్భుతంగా ఉంటుంది ఇది మాత్రం, పిల్లలకైతే ఎక్సలెంట్గా ఉంటుంది. ఇంకో ముందుకెళ్ళిపోతే నెక్స్ట్ వీడియోలో మనం చాక్లెట్ ఫ్యాక్టరీ చూద్దాము. ఓకే, ఈ వీడియో మొత్తం మీకు నేను నచ్చుతుందని ఎక్స్పెక్ట్ అయితే నేను చేస్తున్నాను. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.